వెన్ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ పీజీ కళాశాలలో ఓయూ అధికారులు పరీక్ష ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి ఓయూ పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఓయూ పరిపాలనా భవనం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ అధికారులు ధనార్జనే ధ్యేయంగా విద్యార్థుల పరీక్ష ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే కాలేజీల్లో ఓయూ అధికారులు ప్రైవేట్ యూనివర్సిటీలను తలదన్నే విధంగా ఇష్టారీతిన ఫీజులు వసూలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఓయూ అధికారులు స్పందించి పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏపీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం ముట్టడించడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్ష ఫీజులను చూసుకుంటే విద్యార్థులు బెంబేలెత్తిపోయి ఈ పరీక్ష ఫీజులు కట్టడం మా ధోని కాదు అని చెప్పేసి సర్టిఫికెట్లు తీసుకొని గ్రామాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పేద విద్యార్థుల యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే గ్రామీణ ప్రాంత విద్యార్థుల యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలో ప్రైవేట్ యూనివర్సిటీని తలదన్నే విధంగా ఈరోజు పరీక్షా ఫీజులు ఉన్నాయంటే చాలా సిగ్గుచేటు. ఉస్మానియా అధికారులు తరచు చెప్తా ఉంటారు, రాష్ట్రంలో నంబర్ 1, రాష్ట్రంలో నంబర్ 1, రాష్ట్రంలో నంబర్ 1 అని. మేము ఒకటే అంటా ఉన్నాం, పరీక్ష ఫీజుల పెంపులో కూడా ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్రంలోనే నంబర్ 1. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క బంధువుల ప్రైవేట్ యూనివర్సిటీలు కాపాడేందుకు, ప్రభుత్వ యూనివర్సిటీలని నిర్వీర్యపరిచేందుకు ఈరోజు పేద విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేయడంలో భాగమే ఈ పరీక్షా ఫీజుల పెంపు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులని అడగడం చేతగాక రాబట్టడంలో వైఫల్యమయ్యి ఈరోజు పరీక్షా ఫీజుల శరణ్యమయ్యి ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, యూనివర్సిటీ మెయింటెనెన్స్ కి జీతాలు ఇవ్వడానికి ఈరోజు విద్యార్థుల యొక్క పరీక్ష ఫీజులే శరణ్యంగా మారినాయంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎంత దిగజారిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మేము వారం రోజులు టైం ఇచ్చినాం. యూనివర్సిటీ అధికారులకు కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు కావచ్చు. యూనివర్సిటీ అధికారులు చేస్తారా లేకపోతే ప్రభుత్వ పెద్దలు చేస్తారా మాకు సంబంధం లేదు. కానీ వారం రోజుల్లోగా పరీక్ష ఫీజులను తగ్గించి అన్ని యూనివర్సిటీల పరీక్ష ఫీజులను పరిశీలించిన తర్వాతే అందరి విద్యార్థులకి ఆమోదయోగ్యమైనటువంటి పరీక్షా ఫీజులని నిర్ణయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ అడుక్కుపోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఏబీవీపీ యొక్క ధర్నాతోటి ఈరోజు ఏ విధంగా అయితే అడ్మిన్ భవన్ని ముట్టడించినామో ప్రతిరోజు తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా పరీక్షా ఫీజులను తగ్గించేంత వరకు ఏబీవీపీ పోరాడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్పలు చెప్పుకునేటటువంటి యూనివర్సిటీలో ఈరోజు విద్యా విధానం పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ అని అర్థం కాని స్థితిలో విద్యార్థులు ఉన్నటువంటి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలను తనదన్నే విధంగా ఈ రోజు ఫీజుల దోపిడీ ఇక్కడ జరుగుతూ ఉంది. ఎగ్జామినేషన్ ఫీజులు కావచ్చు, కోర్సు ఫీజులు కావచ్చు, వేలకు పెంచుతూ ఇలా పేదల రక్తాన్ని జలగల్ల పీడిస్తున్న వైనం ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అధికారులది. మనం చూసుకుంటే ఎంతో మంది పేద విద్యార్థులు మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలల్లో విద్యను అభ్యసిస్తుంటే ఈ విధంగా ఫీజుల బెడత తట్టుకోలేక విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు కావచ్చు ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం, పెంచినటువంటి కోర్సు ఫీజులు కావచ్చు, ఎగ్జామినేషన్ ఫీజులు కావచ్చు వెంటనే తగ్గించి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే విధంగా వాళ్ళకి సహాయం పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం.